దగ్గర ఇక్కడ మనం మిడిల్ లో 9 ఇంచుల దగ్గర ఇలా పాయింట్ పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ 9, ఇక్కడ కూడా 9 ఇంచుల దగ్గర. అలాగే మనకు నడుము ఎంత ఉంది? నడుము 32 ఉందండి. అంటే 8 4 32 కదా. 8 ఇంచులు మనం నడుము వేసుకోవాలి. ఇక్కడ చూడండి 8 దగ్గర నడుము ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మన చెస్ట్ దగ్గర అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఏం డాట్స్ ఉండవు, కానీ నడుము దగ్గర డాట్స్ ఉంటాయి కదా. అంటే డాట్స్ అంటే మీకు తెలుసో తెలీదో ఇవన్నమాట. ఈ డాట్స్ కోసం మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి కదా. దానికోసం ఒక 1 ఇంచ్ ఇక్కడైతే తీసుకుందాము ఇలా. అప్పుడు మనకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మార్జింగ్ ఎంత వచ్చింది? 2 ఇంచెస్ మార్జింగ్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఇంత వచ్చింది. ప్లస్ చెస్ట్ 9 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచులు ఇలా మార్జింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఇది మనకు కరెక్ట్ ఇలా, ఇది మనకు కరెక్ట్ ఖర్చుకి కదా. మనం ఎలా తీసుకున్నా సేమే ఉంటుంది కదండి. సో ఇలా తీసేసుకున్నా నేను. ఇప్పుడు నడుము భాగం వచ్చేసింది, మనకు చెస్ట్ భాగం కూడా వచ్చేసింది. రైట్, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. డాట్ మార్కింగ్ ఉంటుంది. ఈ హైట్ ఎంత ఉంటుంది? 4 ఇంచెస్ ఉంటుంది ఈ హైట్ ఇది. సో ఇక్కడ మనం డాట్ మార్కింగ్ అయితే వేసుకుందాం. ఇక్కడ ఎంత తీసుకున్నాం డాట్ మార్కింగ్ కోసం? 1 ఇంచ్ అయితే తీసుకున్నాం. అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, మొత్తం కలిపి 1 ఇంచ్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఒక హాఫ్, ఇక్కడ ఒక హాఫ్, 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసుకుందాం. ఒకవేళ ఇంతగానం ఎందుకు తీసుకోవాలక్క? 1 ఇంచ్ తీసుకుంటే మనకు డిఫరెంట్ గా వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ ఈ 1 ఇంచ్ తీసుకోవడం వల్ల నడుము ఎంత లూజ్ ఉన్నా గానీ మనకు ఇలా పైకి లేచినట్లాగా అనిపించదు. ఇప్పుడు కొందరికి ఇలా లేస్తూ ఉంటుంది చూడండి, ఇగో ఇలా లేస్తూ ఉంటుంది నడుము. ఇలా ఎందుకు లేస్తుందంటే ఈ దాట్లు అనేటివి సన్నగా పెడితే లేస్తుంది. మనం ఇక్కడ కొంచెం టైట్ గా పట్టేసినట్టు పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ ఖర్చు తీసుకొని, అప్పుడు అస్సలు కూడా దాట్ అనేది లేవదు. ఓకేనా. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం దాట్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు చూడండి ఇంత ఫోల్డ్ అయిపోతే మనం దాట్ పెట్టిన తర్వాత మన షేప్ అనేది ఎక్కడ సైడ్ వచ్చింది? ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఉండాలి, కానీ ఎలా వచ్చింది? క్రాస్ గా అయిపోయింది. చూసారు కదా. ఈ క్రాస్ అనేది మనం తీసేసుకోవాలి. అలా తీసేసుకుంటే ఇక్కడ ముడతలు రావు, ప్లస్ దీని ఖర్చు కిందికి అనేది ముడతలు, ఖర్చు కింద నుండి ఖర్చు అనేది కనబడదు. చూడండి ఎంత ఎక్కువ కనబడుతుంది. ఆ ఎక్కువ ఉన్న ప్లేస్ మొత్తం క్లాత్ మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ నుండి మళ్ళీ ఫ్రెష్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నుండి తీసేస్తున్నాను ఇది ఇలా. ఓకే ఇలా. ఇప్పుడు కరెక్ట్ గా మనకు దాట్ పెట్టుకున్నా గానీ కరెక్ట్ గా ఇదిగోండి స్ట్రైట్ గా ఈ షేప్ అనేది ఉంటుంది మనకు.